ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 30వ అధ్యాయము 29, 30 వచనాలు చదువుకుందాం. చూడండి. అందుకు యాకోబు అతన్ని చూచి, నేను నీకెట్లు కొలువు చేసి తినో నీ మందలను నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడునూ సాపత్యము చేసుకొందున అనెను. ఇక్కడ యాకోబు లాబాను యొక్క వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళిద్దరి కూతుర్ని పెళ్ళిళ్ళు చేసి ఆయన కొలువు చేసుకుని గొర్రెలు కాసేవాడిగా ఉంచుకుంటూ ఆ మందలు కాసేవాడిగా యాకోబుని చేసి మేనమామ వాళ్ళ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసేవాడిగా ఉన్నాడు. అయితే దేవుడు యాకోబుకి తోడుగా ఉంటానని ఆశీర్వదించి యాకోబు దర్శనములో దేవుడు యాకోబుతో మాట్లాడిన విధముగా యాకోబు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆశీర్వదింపబడేవాడంట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను ఎలా ఉన్నానో నీ దగ్గర నీకు తెలుసు, నేను వచ్చేసరికి నీకు ఎన్ని ఉన్నాయో కూడా తెలుసు, నేను వచ్చిన తర్వాత ఎన్ని పెరిగినాయో కూడా నీకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, నేను రాక మునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. ఇంకా ఏం చెప్తున్నాడంటే, నేను పాదం పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఏంటంట, యాకోబు ఎక్కడ పాదం పెట్టినా కూడా అక్కడ దేవుడు ఏం చేసేవాడంట, ఆశీర్వదిస్తాడని వాగ్దానము చేశాడంట. ఆ ఆశీర్వాదం కావాలని దేవుణ్ణి తెల్లవార్లు గోజాడి నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను వదులుతాను ప్రభువా అని చెప్పి ఆ యొక్క దేవదూతలను పట్టుకుని వదలకుండా ఉండేవాడిగా ఉన్నాడు. తెలుసండి. అయితే తెల్లవారిపోతుంది నేను వెళ్ళిపోతానని దేవుని ఆత్మ, దేవుని దూత యాకోబుతో మాట్లాడినప్పుడు యాకోబు అంటాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను వదులుతాను, లేకపోతే వదలనని చెప్పి అనేసరికి, సరే నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి నువ్వు యాకోబుగా ఉండవు, ఇశ్రాయేలుగా మారతావని ఆయన వాగ్దానము చేసి ఆ వాగ్దానము ప్రకారముగా ఆ యొక్క దాటిపోయేటప్పుడు అంట యాకోబునంట తొడ మీద కొట్టిందంట దేవదూత. తొడ మీద కొడితే ఆ తొడ నరము, తుంటి నరము కసిలిపోయింది అని రాసుంటుంది బైబిల్లో. అంటే యాకోబు ఏం చేశాడంటే, దేవదూతను పట్టుకుని నన్ను దీవిస్తేనే నేను నిన్ను వదులుతానని దేవునితోటి గోజాడేవాడిగా ఉన్నాడు. కడుపులో ఉన్నప్పుడు కూడా వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కూడా పెనిగులాడారు అని ఉంటుంది. ఇంకా అయితే జ్యేష్ఠత్వపు హక్కుని మొత్తము కూడా యాకోబు తీసేసుకునేవాడిగా ఉంటాడు. ఎందుకంటే తీసేసుకున్నా కూడా తనకి మనశ్శాంతి అనేది లేదు. దేవుడు ఆయనతో మాట్లాడిన తర్వాత అప్పుడు సమాధానపడ్డాడు. అయితే ఇక్కడ వాక్యంతో మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే, దేవుని నమ్మినట్లయితే దేవుడు నన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు అని నువ్వు నమ్మినట్లయితే అప్పుడు నువ్వు ఆశీర్వాదం పొందడానికి అర్హుడుగా దేవుడు చేసేవాడిగా ఉంటాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను వచ్చేసరికి నీ దగ్గర కొంచెమే ఉన్నది, నేను వచ్చిన తర్వాత బహుగా అభివృద్ధి పొందావు. ఎందుకంటే దేవుడు నా పక్షానున్నాడు, యెహోవా నన్ను ఆశీర్వదించాడు అంటున్నాడు. దేవుడు నన్ను ఆశీర్వదించడం వల్ల, నేను నీ దగ్గర ఉండడం వల్ల నీకు ఆశీర్వాదం కలిగిందని చెప్తున్నాడు. అయితే ఇదంతా కూడా, ఈ సంపద అంతా కూడా తీసుకుని యాకోబు మరలా తన దేశానికి వచ్చేవాడిగా ఉన్నాడు. అయితే ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు, కానీ దాన్ని పొందుకోవడానికి యాకోబు ఎక్కడ పడితే అక్కడ ఏం చేశాడంటే, ప్రతి చోట కూడా మందిరాలను నిర్మించేవాడిగా ఉన్నాడు. ఇది దేవుని పరిశుద్ధ స్థలము అని చెప్పి ప్రతి చోట కూడా దేవునికి ప్రతిష్ఠించుకునేవాడిగా, ప్రార్థించుకునేవాడిగా ఉన్నాడు. అయితే మనం ఎలాగున్నాం? మనం ప్రతి చోట కూడా ప్రార్థించుకునేవారిగా ఉన్నట్లయితే దేవుడు ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోవడానికి మనము కూడా సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి
ఆమేన్.